ఎలా పట్టరా అక్కమ్మ ఏలేదే ఉన్నదా అయ్యలగేరే పట్ట ఉన్నదా నరేంద్రోడేలేది ఉన్నదా గజానం పెళ్ళి పట్ట ఉన్నదా సారంగోడేలేది ఉన్నదా తల్లాని ఏములాడా ఉన్నదా అయ్యో దైవన రాజోనందన కట్టిరా గణపతి మహారాజా గణపతి మహారాజా నీకే దండవా గజ కట్టిన గురువుకు దండవా విద్య చెప్పిన వీరర్మల్లునా వీరర్మల్లునా నీకే దండవా పొద్దులు చెప్పిన పూనంచారేనా పూనంచారి నీకే దండవా మా పని మల్లయ్యో కులగొర పేరయ్యో గుళ్ళ కోతున్నా సవారు మల్లయ్యో సవారు మల్లయ్యని పదా పదారా పదా పదారా 10,000 దండవా పతాలకు ఎలాదాయేనా అరువు నుంచి మమ్ముగా పడాలేవా ఓ అమ్మయ్యా మరి ఎండికొండ బయటకొండ ఉద్రాక్ష మాడి పండ్లు ఊది పన్న శివాసురం పలుకు పలుకు దిబ్బలు బంగారి భవనాలు ఎండికొండ నీళ్ళెడివాడు దండివాడు శంకరుడైనా శంకరి భార్య అమ్మవారు రాగి పోసినాల రమ్మపారదమ్మ బంగారు కడియాల బాలపారదమ్మ సింగిల్ కడియాల చిరపారదమ్మ దక్షుడి కన్న బిడ్డ దాయిపారదమ్మనైనా అమ్మవారు పారదమ్మ నాడా మాయమ్మ వారు పోసి కట్టినటువంటి పంచన్నగిరిలో అమ్మవారు పార్వతమ్మ వారు వండుకొని ఉండంగనైనా మరి చెగురు మొచ్చగురుగా నాడు అయ్య తోడు వైద్యుల సంగమయ్య పట్టాడు రేపుట్ల గజాసురం చేత పట్టాడు మరి ధర్మానికి ధర్మగంట కొట్టి రాజకచ్చరు బంధు పెట్టినాడే మరి పుట్టిగల భూలోక నగరం మీద పాప భారం మెరిగిపోతాం మరి అన్న ఉన్న వారి కన్నీరా అన్న లేని వారి కన్నీరా కొట్టు ఉన్నవారి కన్నీరా గోదవారి కన్నీరా మరి కళ్ళ దాగేవారు తగ్గిపోతూ ఉన్నారు కళ్ళు దాగేవారు పెరిగిపోతూ ఉన్నారు వాళ్ళు సెల్లు అంటున్నారు సై పడుతున్నారు పాప భారాలు పెరిగిపోతూ ఉన్నాయి బుద్ధిగల్ల బుధ ఉరవలేకనైనా అయ్యా సంగమయ్యా పుట్టిన వారికి పురుడు ఎత్తో పెరిగిన వారికి పెళ్లి ఎత్తో చచ్చిన వారికి కర్మ ఎత్తో నారు పోసే మళ్ళీ నీరు పోసేవాడి నీరు పోసే మళ్ళీ నారు పోసేవాడేవయ్యా పంట కింది మాండోదరికి అన్నం పెట్టి అధిపత దాతవయ్య నువ్వు బుద్ధి గల్ల భూలోక నగరం మీద పాప వరం మెరిగిపోతావు నేను భరించలేనానికి ఆ భూతల్లి ఏనాడు వలపోత పోసినాదో నేను ఇదే ఇక్కడ వెళ్ళ కనుక బుద్ధి గల్ల భూలోక నగరం వెళ్ళిపోవాలి కనుక చూసిన నేను సిరియార మార్గం వెళ్ళిపోయి విష్ణు కంచి బ్రహ్మ కంచి తిరుపతి తీరంగం కాశీ కైలాసం ఓనంది మానంది తిరగాలని అన్నాడయ్యా అనుకోని జగమయ్యగా నాడు ధర్మానికి ధర్మగంట కొట్టి రాజకచ్చిరు బంధు పెట్టుకొని భార్య ఉన్న పంచనగిరిలకి వెళ్ళిపోయి భార్య చేత అన్నం తింటనాని రాజు వైరవే తిండే నారమా నా దేవా రాజు వైరవే తిండే నారమా నా దేవా వాడవాడలే తిండే నారమా అయ్యా పంచనాగిర్లాగో నారమా నా దేవా రాను రాను సంగమయ్య అయ్య తోటి వైద్యుల సంగమయ్య రాను రాను పంచనగిర్లకి నాడు చేరవచ్చినా చక్కని సంగమయ్య బామ 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 ఏనాడు వెళుతుండగా నాడుగా అమ్మవారు పార్వతమ్మ ఎంత ఉన్నదయ్యా చక్కని పార్వతమ్మగా నడుచమ్ము తోట ఇల్లు చేత మంగళం వర్తికై వర్తి పట్టుకొని పడుతున్న వేటికి రానే వచ్చిన తల్లి కుడి ప్రాధం గడిగేనాదా కుడి కొల్ల దొరికినాదా కుడి ప్రాధం గడిగేనాదా
నాలే ఎడమ ప్రాధం కడిగే నాదా ఎడమ పుల్ల దొరికి నాదా ఎడమ ప్రాధం కడిగే నాదా రమ్మడి భర్తను తీసుకొని రామ రామ రమ్మడి భర్తను తీసుకొని రామ లోగిల్లో నిండి నాదా రామ రామ రమ్మడి భర్తను తీసుకొని లోగిల్లు నిండింది ఆకలికిచ్చింది ఎవరు మంచిగా దూపలకిచ్చింది దూడలు మంచిగా కూర్చొని గుర్తులేసింది మరిగా విత్తలేసింది ఏమి చేస్తా ఉన్నదయ్యా మరి ఇల్లు కలేమో పందిరి చెప్తుందాట మరి పందిరి కలేమో ఇంట్లో అడవిల్ల చెప్తుందాటనమ్మా కుక్కల రావాలంటే ఇంటి ముందర పందిరి ఉండాలి పందిరికి ఇక్కడ రావాలంటే పందిరి కింద కూర్చోలేటి అడవిల్ల ఉండాలని అన్నదయ్యా ఇప్పటికప్పటికైనా ఆడవిల్లలేని సాగు సావరాదు సన్నాయి లేని పెళ్లి అయ్యరాదు ఎనగర్రలేని కప్పు కప్పరాదన్నదయ్యా ఒక మార్చిన ఆడవేమో మొగడికి కీడాట కొమ్మల బర్రేమో కొట్టాడికి కీడాటనయ్యా బాబా బాబా రాదే బాబా బాబా రాదమ్మా బాబా రాదే బాబా బాబా రాదమ్మా తెలుగలాంటి మోకము బాబా చిన్న బుద్ధి రావే బామా బామ భారతమ్మోయ్ ఓ బామా నువ్వు ఎందుకొరకు తిన్నబోతువి బామాయ్ ఓ బామా బామగయో బామనాయి బామా నా బాడియో బామగయో బామనాయి బామా నా భార్య బామా కట్ట తీరాలు లేక ఓ బామా బాబా నువ్వు తిన్న పోయినావా నా భార్య బాబా పెట్ట సొమ్ములు లేక ఓ బాబా నువ్వు తిన్న పోయినావా నా భార్య నిన్ను ఎవ్వరు ఏమన్నారమ్మా ఓ బాబా ఎందుకో రాకు బామా నా భార్య బామ పార్వతమ్మా కట్ట తీరలేవా బామ పెట్ట సొమ్ములేవో తొడగ రైకల్లేవా తిన తిండి లేదా బామా బామ తెలుగరాది మగమ్మ నా భార్య బామ చిన్న బొత్తుకున్న వెందే నా భార్యో బామ హంసలాది మగమ్మ నా భార్య అలగబుత్తుకున్న వెందే నా భార్యో బామ బామ భారతమ్మోయ్ ఓ బామా ఒక చిన్న వచ్చుకున్న అవసరాన్ని మా కాలు వచ్చుకున్న కడగొట్ట మామిడల కడ చిన్నమైన నిన్ను ఆలువాడు కొట్టిన పాలు పడగొట్టిన ఇతరు చతుర్థుని దుష్మను నిన్నవరు మాటన్నారన్న పొడైనా వింటవా వింటవా రాదా చూడా నిలవండ కాడ పాపట్ల చంద్రుడా నా పద్మరాఘవ నా అయ్యో కట్ట సీర లేక పెట్ట సొమ్ము లేక తొడగ రైక లేక నేను చిన్న పోలేదు నన్ను వాలివాడు పాలివాడుతుండు దుష్మరణ నన్నెవరు మాటన లేదయ్యా మరి చిన్న గుట్టల్లో చిన్నవుల మంద పెద్ద గుట్టల్లో పెద్దవుల మంద లక్షలాది డబ్బు కోట్లాది ధనం అన్నం పొంది ఆశ్చర్యం మనకున్నదయ్యా మరి ఏంటంటే మనం వచ్చిపోయిండు బంగారం అంటే మా వచ్చిపోయిండు చాలు ఉన్నాయి దేశాలు ఉన్నాయి కొన్ని దాకా కాసి దాకా కల్లాలు ఢిల్లీ దాకా భూములు మనకున్నాయ్యా లోకాల మీద 7 లోకాలు నటన నాగలోకాలు కళ్యాణం బాబా కాపారం చేసేటి వాడివి దండి వాడు జంగమయ్యవయ్యా నిన్ను పాపాని పిలిచేటి బాలలన్నలేరు నన్ను అమ్మాని పిలిచేటి అడవిలన్నలేరు నాదో పంచల్ల గిర్లల్ల నేను ఒక్కదాన్ని గొడ్డు రాళ్ళు లేక నేను మరి ఇప్పటికప్పటికన్నాను నాదా మరి లంకంతా ఇంటిలోనూ నేను ఒక్కదాన్ని ముట్టను మనకు కోరిన కొడుకులు లేరు బహుశన బిడ్డలు లేరయ్యా అడిగిన వారికి అంటాను అడిగిన వారికి అదే అంటాను కోరిన వారికి కొడుకులు ఇస్తాను అడిగిన వారికి అడవిలు ఇస్తాను సంతానం అన్న కాడను సంత బాధపడతాను అయ్యా భూలోకం మీద
లక్షలాది మంది కోట్లాది మందికి నువ్వు సంతానం ఒడిగడతావు నాకల్లా సంతానం లేకపాయే నా మీద ఏ పాపం ఉన్నదో ఏ దోషం ఉన్నదో అట్లా కాకపోయినా కానీ అల్ల కానీ అల్ల నువ్వు సిరియ మరి ఎంత చూస్తున్నావు ధర్మానికి ధర్మగంట కొట్టి నువ్వెందుకు వచ్చినావు అన్నప్పుడైనా ఓ బాబా పార్వతమ్మ నేను ఎందుకో రాలేదు బామ్మ మరి కనుక నేను చూస్తున్నావు బుద్ధిగల భూలోక నగరం మీద పాప భారం మెరిగిపోతుంది బామ్మ మరి బుద్ధిగల భూలోకం మీద పాప భారం మెరిగిపోతా ఉన్నది ఇదే గడియల కనుక నేను ఏకినంగా వెళ్ళిపోయి సిరియారు మార్గం శివ పూజ కట్టిరాను పోతానని అన్నప్పుడైనా నాదా నీతోటి పాడు నేను వద్దనంటే వద్దు వద్దు మాడి పోయాను అనుకుంటే పోయాను అంటే లేదు నాదా నన్ను ఒకవేళ నువ్వు కాదంటే మాత్రం 6 నెలల దాకా ఆలు మొగలు పోయి అన్న జిల్లాలో కావాలని అన్నప్పుడు అరెరే ఇప్పటికప్పటికంటారమ్మ సమరకు వత్తికి ఎంత దగ్గర భార్య భర్తలకు అంత దగ్గర ఉండాలని అన్నారయ్యా సతి పురుషులు ఒక్కటైతే సత్యలోకం ఒకటన్నారు భార్య భర్తలు ఒక్కటైతే బ్రహ్మలోకం ఒకటన్నారయ్యా ఎడ్లు బండి ఏకమైతే గట్టుకున్న గట్టెలు ఇల్లు చేరునన్నారయ్యా బామ పార్వతమ్మ తాడలేని గట్టి గట్టి కొరడలేని దెబ్బ కొట్టి అన్నయ్యల్ల ఆలుమొగలమై అన్నయ్యల్ల అన్నవానే బామ అనుకోని చక్కని స్థాయి మారి మాల్చిమగా అడుగుతున్నావా మరి బుద్ధిగల్ల భూలోక నగరం వెళ్ళిపోదామని అందు మీద కొలువుదేరి అయ్యతోటి వ్యాజ్యవల సంగమయ్యనైనా చేత పట్టిండు అయ్యతోటి గానాడు అమ్మవారు భారతమ్మ నంది మీద కొలువు తీరే భార్య భర్తలు రావంగా మరి కూసేటి కూర మళ్ళీ దాడతాలు నిలుచుండి కొలిసేటి నిలువుతున్న దాడతాలు వరసేను దాటి వంగ మళ్ళీ దాడుకున్న గానాడు రాను పంచనగిరి వదిలిపెట్టి గా బుద్ధి గల భూలోక నగరం ఏనాడు రానే వచ్చినారు కాకులు దూరని కానాడు విధోమల దూరని దొంగాడు వీత్తు చిన్నది సాల పెద్ద కర్రి కాంచాల మర్రి కన్న గోగుల పుట్టనైనా ఉగాది ఎండలేమో ఊరిని కొడతా ఉండే ధరణి మరణి ఎండలు దంచి కొడతా ఉన్న ఎర్రని ఎండల గుమ్మడి పండుల భార్య భర్తలు రావంగా అద్దాన పడవంతా ఎండిపోయి ఉన్నదైనా నంది ఒమరగొట్టకుండా నాడు వద్దాన పడవలు చూసే వరకల్లా కాంచాల మర్రి పచ్చగా నిమనిమనిమనుకుంటా నిమ్మ పండు ఛాయతోడి ఏనాడు మర్రి కనబడ్డదో మరి ఎర్రడి ఎండల నంది నడతలేదు ఆ మర్రి మీద కనుక ఒక గడియసేపు ఆపదమానిగా మర్రి మీద ఏనాడు నంది నాపినారు మరి అమ్మవారు ఆదిలోకి పుట్టింది అలనాడు మాతను మట మార్చి కానాడు మా యొక్క మాత బుడిద తీసుకొచ్చి మరి 3 వాళ్ళు పంచంగా కానాడు అందరూ జంగమయ్యకైనా చేసిన భాగమైనాడు పుట్టినాదో బాగాన్ని తీసుకొచ్చి చెరువు ఒడ్డున పోసిన నాడు గానాడు చూసిన సత్యానికి నాడు మరి అదనాది గగనం అందున వెళ్ళిపోతూ ఉంటే గా యొక్క జంగమయ్య నంది ఈ రహస్యం ఉంటే యవనానికి వచ్చి యవనము గారిపోయి గా మడగలో ఏనాడు పడ్డదో మరి మడుగు లోపల కనుక పోయేటి నంది యవనం వారికి వచ్చి మరి ఏనాడు మడుగులో పడ్డదో మడుగులో ఉన్న బూడిది మట మారి గానాడు అండవం లోపల పిండమైందమ్మా పిండమనగా మంచి అవతారం అనగా మరి చేప అవతారం ఏనాడు మరి గంగ మడుగులోన బూడిది అవతారం మట మారి బూడిది చేప ఏనాడు పుట్టినాదో ఇప్పటికప్పటికైనా చేపకు బూడిది పొర ఉండేది మరి గానాడుగా మాత బూడిదే చేపకు బూడిది పొర పుట్టిందాట 60 ఏండ్ల పెద్ద మనిషి 12 సిరిసల ప్రతాపి నాగన్న ఆకలి మంటల కూరవలేక గానాడు మా గంగబొట్టుకు దూపకి వచ్చిన నాడునైనా జంగమయ్య నంది యవనాలతోటి పుట్టినటువంటి 1200 మధ్య శాపను చూసే వరకల్లా నాగన్న కళ్ళు ఊరవలేక కంట నల్లన కనుగుడ్లు ఎర్రన వేసుకొని గంతడిగా శాపను గాంభీరం అంట ఒక బుక్క పెట్టి మరి నవలకుంట బుక్క పెట్టిండు నాగన్ననైనా బుక్క పెట్టిన నాగన్న 60 ఏండ్ల పెద్ద మనిషి తీత కూసుంటే లేవరాదు లేత కూసుండరాదు మరి మొంటంత పడిగా పెట్టుకొని మరి మోరంత తోక పెట్టుకొని గానాడు బురాబురా బుసలు కొట్టుకుంటా రపరప వచ్చిగా యొక్క పుట్టలోన వండుకొని ఉండంగా మరి దేవతల వారాన పుట్టినటువంటి చేప మట మరి అన్నం లోపల పిండమై అమ్మవారి రూపమై ఏనాడు పుడతా ఉన్నదో ఇప్పటి వారికేమో పాపానికేమో నెలలు అన్నారయ్యా నాటి వారి పుణ్యానికి గడియలు అన్నారయ్యా గడియల మీద గడియలు కడతంటే అన్నంలోన పిండం పుట్టి మరి గానాడు అమ్మవారు ఆదిశక్తి అఖిలాండ కొడి బ్రహ్మణ నాయకురాలు జగజ్జనని జగన్మాత ఆదిశక్తి రూపమైనాడు అవతారం మోసుకొని మరి
సోళ్ళొట్ట గువ్వలు గవ్వలు ఏనాడుగా గంగ ఒడ్డుకున్న నీళ్లు తాగుతాంటే నాగన్న ఏనాడు మింగిండో అమ్మవారు కానాడుగా తల్లి పుట్టంగానైనా అడ్డడి గవ్వలు వార్చేయడము చాలా చూసిన 60 పుట్ల గవ్వలు ఏనాడు ఉడుతున్నాయాట మరి 12 తిరుసుల ప్రతాపి నాగన్న గర్భం చేరుకొని కానాడుగా గర్భంలోకి వెళ్ళి పుడుతుంది అమ్మవారు అఖిలండ కోటినైనా అమ్మవారు పుట్టలు పుట్టంగా కాయన చెట్లేమో కాతలు పడతానే పోయిన చెట్లు పూతలు పడతానే మరి కానాడు సుక్కలు బెల్లరాలి సురుడు కైమాల పట్టినమ్మో తగ్గిగానాడుగా తల్లి పుట్టింది పుట్టలోనగా నాడు పుట్టింది పుట్టలల్లో వడ్డడి గవ్వలల్లో అల్లింది పుట్టి మానాడు గవ్వలల్లో మలిపింది ముట్టి సోరడి గవ్వలల్లో సోజాయిన పక్కలేసుకొనిగా గవ్వల మీద పక్క వరుసుకొని అమ్మవారు గంభీరాలు వండుకొని ఉండంగా మరి పుట్టి 7 గడియలు ఏనాడు అయితే ఉన్నాయి వంట గారులో పెడుతుందిగా తల్లి ఎల్లవ మరిగా నాడు వచ్చినటువంటి తల్లిని కల్లవార చూసినాదా చాలా మర్రి మీద నా అయ్య నా తల్లి ఉన్నారు మరి అయ్యవ్వ రాజులు వచ్చిరు మరి ఈ గడియలు చోల్ ఈ గడియ దాటిపోతే గనక మరి వెనకనేమి చూసినావా నా అవ్వయ్య రాజులు నా దగ్గరికి రాదు మరి నేను పుట్టేమి సాయ పుట్టకేమి సాయ దొరుకుతున్నా అవ్వయ్య రాజులకు ఇదే గడియల దొరకాలే అనుకోని కనుకున్నగా తల్లి అమ్మవారు రేణుక ఎల్లవ గామంట గారోద పెట్టినప్పుడైనా అమ్మవారు గారద కాదు తండ్రి అది ఎక్కడ చుట్టుముడత ఉన్నదిరా 4 గల్ల నంది యాగంటి బసవన గానాడుగా 4 గల్ల నంది ఏనాడు కళ్ళవార చూసిందో గానాడు శివులు నిక్కబెట్టి కొమ్ములు రెంకేసింది అయినా ఎత్తలేదు పొమ్మంటే పోతలేదు గటువంటి గానందినైనా నేమి భగవంతుడు సంగమయ్య కళ్ళవార చూసే వాళ్ళ గ్యావంట గారోదు వినబడతా ఉన్నదైనా మరి శనివాడి కన్నీరా చిలకవాడి కన్నీరా పాలవాడి కన్నీరా పగవాడి కన్నీరా అన్నం ఉన్నవాడి కన్నీరా అన్నం లేనివాడి కన్నీరా మరి పసిపిల్లలు కసిగంతల కన్నీరు ఎవరిగా వచ్చిననుకోని మరి మరి దిగి వచ్చిండు పార్వతి పరమేశ్వరుడు అయినా వరకల్లా 7 కన్య పుట్టలోన ఉన్నది కాంబీరవంతురాలు మన కామినామోయిన పీడ పిశాచ అమ్మవారాది శక్తి ఎవరో తెలవదాయే కోని సంగమయ్య పుట్ట కన్నె మీద ఊరికి సుత్త ఉంటే ఈరా పల్ల జడల కప్పు పూసిపోయి ఏనాడుగా పుట్టలకు అనుకున్న ఇంటికెలైనా మరి వచ్చేటి తండ్రి సిక్కు జడలు దగ్గర వేసుకున్నది కానాడుగా తల్లి మన తొట్టలు వేసుకొని తొట్టలలో ఎల్లవ తల్లి వండుకొని ఏనాడు తొట్టలలో ఊగుతూ ఉన్నదో మరి భగవంతుడు సంగమయ్య గుమ్మాడ పట్టి ఇంటికి ఏనాడు గుంజుకత్త ఉన్నయో మరి కానాడు ఓ బామ పార్వతమ్మ నేను ఇక బతకలేను నన్ను కామినో మోయినో పీడో పిశాచ పట్టి నన్ను వీస్తాను అన్నప్పుడైనా సరే నాద పర్వాలేదు మరి మగన ఇచ్చిన మోక్షం ఇక్కడ విశ్వ ప్రేమ లెక్క నాదం ఇచ్చిన నాదం ఎక్కడ అనుకున్నది కానాటగా తల్లి మరి కామినా మోయిన పీడ పిశాచగా వచ్చు అనుకోని గా తల్లి భగవంతుడు సంగమయ్య కచ్చిన ఈ రాశి ఒకటలు మరి కొంగబట్టి దొరిచింది కానాడు గా తల్లినైనా గానాడుగా తల్లి పుట్ట మీదగా అటువంటి ఆ యొక్క పరట కొంగ మప్పి ఎక్కడో గా తల్లి అని ఏమంటాయి అది ఏమంటేనమ్మా అమ్మవారు తెలియదు అది చెక్కో తెలియదు రావమ్మని వాని ఎట్ట జాతికి ఆరదిత్తది వారదిత్తదమ్మా అమ్మవారు రేణుక ఎల్లవకు అగ్గేసుకురావాలి అగ్గి మీద గుగ్గిలం పొగలేసి గా తల్లికి మయ్యంట మత్త గొలపాలనయ్యా భద్ర కొడుక దేవాలయాల లోపల అగ్గేయాలి అగ్గి మీద గుగ్గిలం పొగలేసిగా తల్లిని మరి పిలుతండి మా మధ్యల మీద మత్త కొలుపుల మీద రావాలి మా ఊరాల ఎల్లమ్మనైనా అరే రావే రావే ఎల్లమ్మ పిల్లలే ఎల్లమ్మ మేకపోతలే ఎల్లమ్మ నీ మత్త కొలుపులే ఎల్లమ్మ పిల్లలే
నేత అమ్మవారు ఎల్ల మగని వత్తండి గుడికారు ఎదిస్తే కుంకురాలు తండ్రి ఎదిస్తే బండారి రాలవచ్చనవు అమ్మవారు ఎల్లమ్మ వత్తండి అగ్గి దేవుడు ఎదురుకు కీల వెదురు నిమ్మకాయ ఎదురు వెళ్ళే కావు పిల్లలు ఎదురుగా చెప్పుకుంటలు ఎదురైతే అమ్మ మీది పండు రాలి పడ్డట్టుగా తల్లి పుట్టలకెళ్ళి ఎగిరింది అట్టడి గమలు ఇరబోసుకొని తల్లి ఈరా పలజనంతోటి ఉరికత్తి పరదమ్మ కొమ్మలు ఏనాడు దుర్గబట్టేరా తల్లి కిల్లా కిల్లా తల్లిరా తల్లి నవ్వటరా కిల్లా కిల్లా తల్లిరా తల్లి నవ్వటరా తల్లి నవ్వటనా ఎల్లు నవ్వటనా అమ్మవారు ఎల్ల మగలు ఉన్నది గానాలు కిలకిల కిలకిల రవ్వడం ఉన్నది తల్లి ఎల్లమ్మ రైతరా అమ్మవారు ఎల్లమ్మ రూపం చూడబోతవారు రూపెల్లరు తిరగమోగల తిరలో నిమ్మకాయ నిండల తోడి పొన్నగాయ బొట్టి కొరకు తోటి పంచు పువ్వు సాయ నిమ్మ పన్ను సాయ తోడినైనా ఆగలికేమో నడి వంక ఉన్నది కొడవలికేమో పిడి వంక ఉన్నది వంక రేణు తల్లి మయ్యారు సుగుణాలు అమ్మవారు రేణుక ఎల్లమ్మరైనా నాదా ప్రాణేశ్వరా మరి లేక లేక పుట్టింది లోక సుకుమారి దేవతల గంట మీద దేవక్షరాలు మన బిడ్డకేమి పేరు పెడదామయ్యా అన్నప్పుడు సగమయ్య గానాటి ఏమంట ఉందయ్యా ఏడేడు గంగల ఒడ్డుకు దొరికింది కాబట్టి మరి రేగుల వనం లోపల దొరికింది రేగుల వనంలో దొరికింది కాబట్టి రేణుక ఎల్లమ్మ